ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి దివ్యమైన నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ నమ్మదగిన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వేల కొలదిగా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన అవకాశమును బట్టి, ఈ సృష్టిలో నీ యొక్క దైవత్వము ఇమిడి ఉంది. ఆ యొక్క సృష్టిని మేము చూసినప్పుడల్లా నిన్ను ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశమును బట్టి స్తోత్రం. అవ్వా, ఈ లోకంలో అనేక మంది సృష్టికర్తవైన నిన్ను మరిచిపోయి నీ ద్వారా కలుగజేయబడిన ఈ యొక్క సృష్టిని పూజిస్తూ ఆరాధిస్తూ వారి జీవితాన్ని ముగిస్తున్నారు. వారి జీవితాన్ని వ్యర్థము చేసుకుంటూ ఉన్నారు. ప్రభువా, ఆ సృష్టి వెనకాల సృష్టికర్తవైన నీవు ఉన్నావని అనేక మంది ఎరుగులాగున, గ్రహించుకొనులాగున, తెలుసుకొనులాగున ఈ యొక్క వాక్యమును అనేక హృదయాల్లో ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ పరిచర్యను విస్తరింప చేయండి. పడుతున్న ప్రయాసకు ప్రతిఫలము దయచేయండి. సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు నీ పరిశుద్ధ నామమునకే ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన ప్రసంగాంశము ఏమనగా, సృష్టిలోని దేవుని యొక్క ఉనికి. ఈ సృష్టిలో దేవుని యొక్క ఉనికిని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారంగా ఉన్నాం. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద క్రియేషన్. దేవుని యొక్క ఉనికి ఈ సృష్టిలో ఇమిడి ఉంది. ఈ లోకములో దేవుని చేత కలువ చేయబడిన ఏ సృష్టిని నువ్వు చూసినప్పటికీ కూడా అది దానంతటా అదే కలుగబడినట్లుగా మనం గ్రహించలేం. దాని వెనకాల ఒక కర్త ఉన్నాడని మనం గ్రహిస్తూ ఉన్నాం. దానిని కొనసాగిస్తున్నాడని గ్రహిస్తున్నాం. చివరకు ఆ సృష్టిని ముగించడానికి కూడా శక్తి కలిగిన వాడు అని మనం గ్రహించాలి. ఏ ఒక్కటి కూడా ఈ సృష్టిలో దానంతటా అదే కలుగ చేయబడలేదు. ఈ ఆకాశము, భూమి, చంద్ర నక్షత్రాలు, ఈ యొక్క పశువులు, ఈ యొక్క సమస్తమైన జీవులు, మానవులు ఏ ఒక్కరూ దానంతటా అదే కలుగ చేయబడలేదు. దాని వెనకాల ఒక కర్త ఉన్నాడు. దానికి కొనసాగించేవాడిగా ఉన్నాడు. దానిని ముగించేవాడిగా కూడా దేవుడు ఉన్నాడు. ఈ సృష్టిని నువ్వు ఏ రకంగా చూసినా కూడా దాని యొక్క పని ఎంతో సక్రమంగా జరుగుతూ ఉంది. ఉదాహరణకి, సూర్యుడు రాత్రిజామున కనబడ్డు, ఉదయాన్న చంద్రుడు కనబడ్డు. దేని పని నిమిత్తము దేవుడు దానిని కలుగజేశాడు. ఈ సృష్టిని మనం పరిశీలించినప్పుడు దేవుని యొక్క శక్తిని కూడా మనం గమనించగలము. కనిపించే ఈ సృష్టిని మానవుడు ఈరోజు పూజిస్తూ ఉన్నాడు. కనిపించే ప్రతి జీవిని మానవుడు ఈరోజు పూజిస్తూ ఉన్నాడు, కొనియాడుతూ ఉన్నాడు. కానీ కనిపించని నిజమైన దేవుణ్ణి మానవుడు గ్రహించుకోలేకపోతున్నాడు. ఈ సర్వ సృష్టిని దేవుడు కలుగజేశాడు ఏ ఉద్దేశంతో అనంటే, మానవుని తన దగ్గరకు తీసుకోవాలని, ఈ సృష్టి ద్వారా దేవుని యొక్క శక్తి మానవుడు గ్రహించుకోవాలని, ఆయన యొక్క దైవత్వాన్ని మానవుడికి కనుపరచాలని ఈ సృష్టిని కలుగజేసిన వాడిగా ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడుతూ ఉంది. ఆ రీతిగా దేవుడు ప్రతి దినము ఒక్కొక్క సృష్టిని కలుగజేస్తూ 6వ దినాన్న మానవుణ్ణి సృష్టించి 7వ దినాన విశ్రమించిన వాడిగా ఉన్నాడు. ఈ యొక్క సృష్టి అంతటినీ కూడా మానవుని కోసం దేవుడు కలుగజేశాడు. అందుకే మానవుణ్ణి ఆఖరిగా దేవుడు కలుగజేశాడు. ముందు కలుగజేశాడు అనుకోండి, మానవుని తర్వాత ఈ యొక్క సృష్టిని కలుగజేశాడు అనుకోండి, మానవుడు భయపడిపోతాడు కదా. ఈ యొక్క సృష్టి అంతటిని చూసి ఏ రీతిగా అవి కలుగబడుతున్నాయో మానవుడు భయపడిపోతాడు. కనుక ఇవన్నీ కలుగజేసిన తరువాత దేవుడు మానవుని కలుగజేశాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని రాయబడింది. గాడ్ ఈజ్ ద స్పిరిట్. దేవుడు ఆత్మస్వరూపి. కనిపించని ఈ గాలిని నమ్ముతున్నావు,
దానిని తీసుకొని బ్రతుకుతున్నావు. కనిపించని ఈ కరెంటును నమ్ముతున్నావు ఉన్నదని, కనిపించని ప్రాణాన్ని కూడా నమ్ముతున్నావు. కనిపించని దేవుణ్ణి నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీకు విన్నవించుకుంటున్నది ఏమనంటే, ఈ సృష్టిలో దైవత్వం యొక్క ఉనికి దాచబడి ఉన్నది. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద క్రియేషన్. దేవుడు ఉన్నాడు అని అనడానికి మొట్టమొదటి రుజువు ఏమనగా ఈ సృష్టే. ద క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ద సైన్ దట్ దేర్ ఈజ్ గాడ్. ఈ యొక్క సృష్టే చెప్తుంది దేవుడు ఉన్నాడు అని అనుటకు. ఉదాహరణకి ఆకాశము, అంతరిక్షము, పశువులు, ఆకాశ పక్షులు అన్నీ కూడా రుజువుగా ఉన్నాయి. అందుకే దేవుడు ఎప్పుడో చెప్పాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విసిదమై ఉన్నది, దేవుడు అది వారికి విసిదపరిచెను. దేవుని గురించి చెప్పడానికి దేవుడు మన మధ్యనే కొంత సృష్టిని ఉంచాడు అని దీని అర్థం. దేవుడు అది వారికి విసిదపరిచెను. గాడ్ హిమ్సెల్ఫ్ రివీలింగ్ దట్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ దేర్ ఇన్ హిస్ క్రియేషన్. ఈ సృష్టిలోనే దేవుని యొక్క ఉనికి ఉన్నదని ఆయన తెలియజేశాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నివృత్తులై ఉన్నారు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ యాక్సెప్ట్ వితౌట్ ఎనీ ఎక్స్క్యూజ్. ఏమనగా ఆయన యొక్క దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన, ఆయన ద్వారా చేయబడిన ప్రతి వస్తువులో, నీవు నీ కంటికి ఏ వస్తువు అయితే కనబడుతూ ఉందో ఈ సృష్టిలో, అవన్నీ కూడా ఆయన చేతి పని అని నువ్వు నమ్మవలసిన వాడుగా ఉన్నావు. ఏ ఒక్కటి దానంతటా అదే కలుగ చేయబడలేదు. దాని వెనకాల ఒక కర్త, దానిని కొనసాగించేవాడు, దానిని ముగించేవాడుగా ఉన్నాడు. అందుకే గాడ్, GOD, గాడ్ అనగా దాని యొక్క ఉద్దేశము ఏమని కనుక మనం ఆలోచిస్తే, G ఫర్ జనరేటర్, ఆయన ఉత్పత్తి చేసేవాడు. రెండవది O ఫర్ ఆర్గనైజర్, దానిని నడిపించేవాడు. మూడవది D ఫర్ డెస్ట్రాయర్, దానిని నాశనము చేసేవాడు. ఈ సృష్టిలో దేవుని యొక్క ఉనికిని ఉంచాడు. ఎందుకనంటే మానవుడు దేవుని యొక్క దైవత్వాన్ని ఎరగాలని. దీని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. ఈ సృష్టే చెప్తుంది దేవుడు ఉన్నాడని. అందుకే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1-2 వచనంలో ఈ రీతిగా రాయబడింది, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. ఆకాశము దేవుని మహిమను వివరిస్తుంది. ఎందుకనంటే ఆయన ద్వారా కలుగజేయబడ్డాయని అవే చెప్తూ ఉన్నాయి. అంతరిక్షము ఆయన చేతి, ఆయన స్వాస్థములతో చేసినట్లుగా సమస్తమును కలిగించబడి ఉన్నాయని ఆయన ప్రభావమును అంతరిక్షము సైతము వివరిస్తూ ఉన్నదంట. పగటికి పగలు బోధ చేయుచున్నాయి. ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్ టీచింగ్ అస్ దట్ దేర్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. నీవు దేవుణ్ణి నమ్మవలసిన వాడుగా ఉన్నావు. ఎందుకంటే పగటి కూడా బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతూ ఉంది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. అయినప్పటికీ కూడా అవి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి, వాటిని కలుగజేసిన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథంలో మనం ఈ మాట చూస్తున్నాం. 12వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఈవెన్ వైల్డ్ యానిమల్స్ కెన్ టీచర్స్ దట్ దేర్ ఈజ్ గాడ్. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయను. ఈ యొక్క పక్షులు ఏ రీతిగా అవి గూళ్ళు కట్టుకుంటాయో, ఎంతో జ్ఞానముతో దేవుని కొరకు ఎదురు చూస్తాయో, యెషయా గ్రంథం 40 అధ్యాయంలో చెప్పినట్లుగా పక్షిరాజు ఏ రీతిగా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటుందో, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు, వారు పక్షిరాజు వల్ల పైకి ఎగురుతారు. ఆ పక్షికి తెలుసు దాని యొక్క జీవిత విధానం ఎంతో, అది దేని కొరకు వేచి ఉండాలో. మొట్టమొదటిగా దేవుడు ఉన్నాడు అని అనుటకు ఈ సృష్టి, దేవుడి చేత కలుగజేయబడిన ఈ సృష్టి కారణముగా ఉంది.
రెండవ ఉద్దేశము, ఈ సృష్టిలో దేవుని యొక్క ఉనికి ఉన్నది అని గ్రహించడానికి మానవుడి గురించి దేవుడు రెండవ కార్యం చేసింది ఏమనగా ఈ సృష్టి క్రమ పద్ధతి, ది సిస్టమైజేషన్ ఆఫ్ ది క్రియేషన్. ఈ యొక్క సృష్టి కూడా ఒక క్రమ పద్ధతిలో నడిపించబడుతుంది. అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయట చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. చూడండి, ఈ యొక్క సృష్టి ఒక ప్రత్యేకమైన విధానంలో వాటికి అప్పగించబడిన పనిని కొనసాగుతూ ఉంది. ఒక వ్యక్తి దాని వెనకాల ఏదో ఒక కార్యము జరిగిస్తున్నట్లుగా ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి కదా. ఏది దానంతటా అది కొనసాగించబడటం లేదు. సూర్యుడు ఉదయమే రావాలి, వాడి టైంలోనే వస్తున్నాడు. చంద్రుడు సాయంత్రమే ప్రకాశించాలి వెన్నెలతో, ఈ యొక్క లోకాన్ని వెలిగించాలని వాడు ఆశపడుతున్నాడు. దీని వెనకాల ఎవరో ఏదో ఒక స్విచ్ చేసినట్లుగా ఉదయాన్నే లైట్ రావడం, ఈవినింగే లైట్ ఆపేసినట్లుగా చంద్రుడు రావడం, ఇవన్నీ కూడా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ సృష్టి క్రమపద్ధతి కూడా దేవుని యొక్క ఉనికిని మనకు వివరిస్తూనే ఉంటూ ఉన్నాయి. 3 కాలాలు మనకున్నాయి: వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం. ఏ కాలంలో ఏ పండ్లు పండాలో అవే పండుతూ ఉన్నాయి. వాటి వెనకాల కూడా ఏదో ఒక శక్తి ఉన్నదని నీవు గ్రహించాల్సిందే. మామిడి పండ్లు వర్షాకాలంలో పండట్లేదే, కాబట్టి ఏ యొక్క కాలము ఆయన పరిధిలో ఉంది కనుక ఫలవంతములైన ఋతువులు కలిగిస్తూ ఉన్నాడంట. ఆకాశము నుండి మీకు వర్షం, ఈ యొక్క పండ్లకు చెట్లకు వర్షం కావాలని వర్షాన్ని పంపిస్తున్నాడు. ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహిస్తున్నాడు. దేని పని అది చేయడానికి దేవుని యొక్క అంగీకారం కావాలి. ఒక పండు కాస్తూ ఉందా, దేవుని యొక్క చిత్తం కొరకు అది ఎదురు చూస్తుంది. దాని యొక్క ఋతువు రావాలి, దాని యొక్క సమయం రావాలి, దానికి వర్షం రావాలి, ఎండ బాగా తగలాలి. అంటే ఈ యొక్క పండ్లు, ఈ యొక్క ఆహారముని తింటున్న ఆకుకూరలు మొదలుకొని, ఈ పండ్లు మొదలుకొని దేవుని అనుమతి కొరకు అవి ఎదురు చూస్తున్నాయి అని నీవు నమ్మాలి. ఒక వ్యక్తి ద్వారా ఎండ పుట్టించడం సాధ్యమవుతుందా? ఒక వ్యక్తి ద్వారా ఈ ఋతువులు ముందుకి వెనక్కి తీసుకురావడం సాధ్యమవుతుందా? దేవుని కొరకు అవి ఏ రీతిగా ఎదురు చూస్తున్నాయో నీవు దానిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు దేవుని యొక్క ఉనికిని గ్రహించగలవు. దీని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుణ్ణి ఉల్లాసంతో నింపాలి, వారిని ఆహారముతో తృప్తిపరచాలి. ఈ ఆకుకూరలు తినటం వల్ల మానవుడి దేహంలో ఆరోగ్యం కలగాలని, ఈ పండ్లు తినటం వల్ల మానవుడి దేహంలో స్వస్థత రావాలని దేవుడు ఉద్దేశం కలిగిన వాడు ఉన్నాడు. బిలీవింగ్ దట్ ది సిస్టమైజేషన్ ఆఫ్ ది క్రియేషన్. ఒకసారి ఒక ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ని తన చుట్టూ కూర్చోబెట్టుకొని ఒక పాఠం నేర్పాలని ఆశపడ్డాడు. ఒక 2 సీడ్స్ తీసుకున్నాడు, 2 విత్తనాలు తీసుకున్నాడు. అందులో ఒక విత్తనము ఆర్టిఫిషియల్ విత్తనము, ఒకటి నిజమైనటువంటి విత్తనము, ఒకటి కృత్రిమమైనటువంటి విత్తనము. వాస్తవంగా ఈ సీడ్లో ఏమేమి ఉంటాయంటే హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్, ఈ 3 ఇమిడి ఉంటాయి. ఈ యొక్క వ్యక్తి కూడా ఈ 3 ప్రొవిజన్స్, ఈ 3 కావలసినటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఈ ఆర్టిఫిషియల్ సీడ్లో కూడా పెట్టాడు. ఎందుకంటే ఆయన మంచి జ్ఞానవంతుడు, ప్రొఫెసర్, ఈ యొక్క చెట్లకు సంబంధించినటువంటి జ్ఞానం కలిగిన వాడు కనుక ఈ 2 సీడ్స్ని పక్క పక్కన పెట్టాడు. తన చుట్టూ ఉన్నటువంటి స్టూడెంట్స్ని అడుగుతున్నాడు, ఇందులో ఏది ఒరిజినల్ సీడ్? అక్కడ స్టూడెంట్స్ చెప్పారు 2 ఒరిజినల్లే అన్నాడు. ఈ ప్రొఫెసర్ అన్నాడు, కాదు, ఇందులో ఒకటి ఆర్టిఫిషియల్ ఉంది అని చెప్పాడు. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. మొట్టమొదటి రోజు ఒక చిన్న కుండి తీసుకొచ్చాడు, అందులో మట్టి వేశాడు. ఈ 2 కూడా పక్క పక్కనే దానిని పాతాడు. ఒక 3-4 డేస్ అయిన తర్వాత ఈ యొక్క ఒరిజినల్ విత్తనము చిగురించింది, ఫలించింది. ఈ ఆర్టిఫిషియల్ విత్తనము కుళ్ళిపోయింది. ఆ స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యపడ్డారు, ఇది ఎలా సాధ్యమైంది అని. అంటే ఇందులోనే ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇది కుళ్ళిపోయింది అని అడిగితే ఆ ప్రొఫెసర్ అన్నాడు, ఈ నిజమైన సీడ్లో
జీవముంది. దేవునికి స్తోత్రం. దెర్ ఈస్ ద లైఫ్ ఇన్ దట్ సీడ్, దట్ లైఫ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. సేమ్ ఉన్నాయి ఈ రెండు, కానీ ఒరిజినల్లే ఫలించింది, ఆర్టిఫిషియల్ కుళ్ళిపోయింది. ఆ ప్రొఫెసర్ చెప్పాడు, ఇందులో కనపడని జీవము దాగి ఉంది. ఎస్, దెర్ ఈస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇన్ దిస్ క్రియేషన్. ఈ సృష్టిలో కూడా దేవుని యొక్క ఉనికి ఉంది, కనిపించని జీవం ఉంది. ఆ జీవాన్ని నీవు నమ్మినప్పుడు నీవు కూడా జీవం కలిగిన వాడివిగా ఉంటావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యము జీవము కలిగిదని సెలవిస్తుంది. పరలోకము నుండి వచ్చిన జీవము కలిగిన వాక్యమని సెలవిస్తూ ఉంది. నీవు ఈ వాక్యాన్ని నమ్మితే నీలో కూడా ఒక జీవము ప్రారంభమవుతుంది. ఆ జీవాధిపతి అయిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుని యొక్క ఉనికిని ఈ సర్వ సృష్టి కూడా తెలియజేస్తుంది. అందులో 3వ భాగం ఏమనగా ద క్రియేషన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మానవుని యొక్క సృష్టే దేవుడు ఉన్నాడు అని అనుటకు ఒక రుజువై ఉంది. ఉదాహరణకి కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 13వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. మానవుడు ఒక దేవుని సృష్టిగా పిలువబడుతున్నాడు. దేవుని యొక్క హస్తములతో కలుగు చేయబడి దేవుడి యొక్క జీవాన్ని పొందుకున్న వాడిగా ఉన్నాడు మానవుడు. ఈరోజు మానవుని దేహము ఎంతో అద్భుతమైన దేహము. ఈరోజు ఒక వ్యక్తి మరొక వ్యక్తితో పోల్చబడని కార్యాలు మనిషిలో ఉన్నాయి. ఉదాహరణకి ఐరిస్ కానివ్వండి, ఫింగర్ ప్రింట్ కానివ్వండి, ఎయిర్ ఫాలికల్ కానివ్వండి, స్మెల్ కానివ్వండి, ఏమి చూసినా కూడా మరొక వ్యక్తితో పోల్చకుండా దేవుడు మానవుని కలుగు చేశాడు. నీ పట్ల నా పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీవు నేను ఆయనకి మరుగై ఉండలేము ఎన్నటికీ కూడా. అందుకే మన తలలో 14 ఎముకలు దాగి ఉంటాయంట. మనిషి 50,000 వాసనలను చూడగలడని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనిషి పొట్టలో కొన్ని రసాయనాలు ఉంటాయంట. అందులో ఆ రసాయనాల్లో కత్తి వేసినా కూడా కరిగిపోయే అంత పవర్ఫుల్ కెమికల్స్ మనిషి పొట్టలో ఉన్నాయి. మనిషి కనురెప్పలపై 500 వెంట్రుకలు దాగి ఉంటాయంట. 7 ట్రిలియన్ నెర్వస్ మనిషికి కలిగి ఉన్నాడు. 1 ట్రిలియన్ అంటే 1 lakh crores, అలాగా 7 lakh crores మరి నెర్వస్ మానవుడు ఆ నరాలు కలిగి ఉన్నాడు. 300 ఎముకలతో మనిషి జన్మిస్తే 206 ఎముకలతో మనిషి జీవిస్తాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, నా ఎముకలు నీకు మరుగై ఉండలేదు అంటున్నాడు. మనిషి మెదడుకి 10 వాల్ట్ల బల్బును వెలిగించే సామర్థ్యం ఉందంట. నవ్వడానికి 17 కండరాలు ఉపయోగపడుతున్నాయి. కోపగించడానికి 43 కండరాలు ఉపయోగపడుతూ ఉన్నాయి. సెకన్కి 300 అడుగుల వేగంతో మనిషి తన సందేశాన్ని పంపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. మనిషి శరీరంలో ఉన్నటువంటి రసాయనాల విలువ 2,70,00,000. అదే చచ్చినటువంటి శరీరంలో ఉన్నటువంటి రసాయనాల విలువ ₹6.45. మనిషి గొంతుకు 10,400 స్వరాలు పలికేటువంటి సామర్థ్యం కలిగిన వాడు. మనిషి దేహంలో ఉన్నటువంటి నరాలు దానిని పొడుగున పరిస్తే 1,00,000 కిలోమీటర్లు దూరం వెళ్తూ ఉంది. మనిషి 1 అడుగు వేయాలంటే 200 కండరాలు పని చేయవలసిన అవసరం ఉంది. ఇంకా అనేకమైన కార్యాలు మనిషి దేహంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అనేకమైన మర్మాలు దేవుడు దాచి ఉంచాడు. మనిషి కలిగించటం ద్వారా దేవుని యొక్క ఉనికిని మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. మానవుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతున్నాడా? ఇంత క్రమ పద్ధతిలో ఈ సృష్టి అంతా కూడా ఉంటే దీని వెనకాల ఒక శక్తి, ఒక దైవత్వం ఉన్నదని నీవు గ్రహించలేవా? ఈరోజు మానవుడికి ఎంతో శక్తి, సామర్థ్యం, తలాంతులు కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా మానవుడి వల్లే కలిగినాయి అని మనం అనుకుంటే మనము అవివేకులంగా మిగిలిపోతాం. దీని వెనకాల దేవుని యొక్క అపరిమితమైన శక్తి, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఔన్నత్యము, ఆయన యునిక్నెస్ దాగి ఉందని నీవు నమ్మినప్పుడు ఆయన నీకు దొరుకుతాడు. దేవుని ఉనికి ఉన్నది అంటకు 4వ ఆధారము యేసుక్రీస్తు ప్రభువారే. Jesus Christ himself is the great sign that there is existence of God. దేవుని యొక్క ఉనికిని తెలియజేయడానికి ఆయనే ఒక ఆధారమై ఉన్నాడు. దానికి ఉదాహరణకి క్యాలెండర్.
ఈ యొక్క క్యాలెండర్ మనం చూసినప్పుడు క్రీస్తు పూర్వము క్రీస్తు శకముగా విభజించబడింది. ఈరోజు 2020 సంవత్సరాలు అనగా క్రీస్తు పుట్టి ఈ లోకంలో ఆయన ప్రవేశించి 2020 సంవత్సరాలని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అంతేకాకుండా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే అనగా యేసుక్రీస్తు ప్రభువారే ఆయనను బయలుపరిచెను. అదృశ్య దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు యేసు ప్రభువారు. ఆ స్వరూపాన్ని చూపిస్తున్నాడు తన జీవితం ద్వారా, తన బోధ ద్వారా ఆయన యొక్క దైవత్వాన్ని కనుపరుస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, పరలోకమందున్న మా తండ్రి నీ నామం మహిమపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని యేసుప్రభు వారు ఒక ప్రార్థనను నేర్పుతున్నాడు. ఆ ప్రార్థనలో దైవత్వాన్ని, దేవుణ్ణి కనుపరిస్తే విధముగా ఆయన ఉన్నాడు. రెండవది, ఆయన జీవితం ద్వారా దేవుణ్ణి కనుపరుస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూస్తే ఒక వ్యక్తి అడుగుతాడు, అయ్యా మేము ఎప్పుడు ఆ దేవుణ్ణి చూస్తాము, ఎప్పుడు ఆ తండ్రిని చూస్తామని అంటే యేసుప్రభు వారు అంటున్నాడు, ఫిలిప్పు నీవు నన్ను చూస్తున్నావు కదా, నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే, ఆ దేవుని చూచినట్టే. ఆ అదృశ్య దేవుని యొక్క స్వరూపం, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తుంది అని మనం వాక్యము సెలవిస్తున్నాం. 4వ ఆధారము యేసు ప్రభువారే దేవుడు ఉన్నాడు అనుటకు రుజువై ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అని నిరూపించుకోవడానికి దేవుడు మరొక రుజువును దయచేశాడు. ద 5th ఎవిడెన్స్ ప్రూవ్స్ దట్ దేర్ ఈస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అదేమనగా దేవుని యొక్క వాక్యమే. దేవుడు ఉన్నాడు అని చెప్పుటకు దేవుని యొక్క లేఖనాలే, గ్రంథమే ఆధారంగా ఉంది. 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో దైవావేశము ద్వారా రాయబడి ఉందని దేవుడు సెలవిచ్చాడు. అంతేకాకుండా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు అని రాయబడింది. ఎవరైతే దీనిని జ్ఞాపకం చేసుకుంటారో, దీనిని నమ్ముతారో, సమయము సమీపించినది కాబట్టి దేవుని రాకడ సంసిద్ధముగా ఆయన వచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఇందులో రాయబడినటువంటి వాక్యాలు ఎవరైతే నమ్ముతారో, విశ్వసించుతారో, ఆ ప్రకారంగా గైకొంటారో వారు ధన్యులు. ఎందుకంటే వారు దేవుని రాకడలో ఎత్తబడతారు, సజీవంగా దేవుని రాజ్యంలో ఉంటారు అని రాయబడింది. 5వ ఎవిడెన్స్, దేవుని వాక్యమే మాకు ఆధారం. ఈ వాక్యం ద్వారానే మేము బ్రతుకుతున్నాం. అందుకే భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, ఇదే నా బాధల్లో నెమ్మది కలిగించున్నది. దెర్ ఈస్ ద పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ సెటిల్స్ యువర్ లైఫ్, దట్ కంఫర్ట్స్ యువర్ లైఫ్. నీ జీవితంలో నూతనమైన మార్పును తీసుకురావడానికి ఈ బైబిలే ముఖ్యమైన కారణం. నీ జీవితంలో సంతోషాన్ని, ఆదరణను కలిగించడానికి ఈ బైబిలే ఆధారంగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఈ బైబిల్ గ్రంథాన్ని 40 మంది రాశారు, 1600 సంవత్సరాలు రాశారు. ఒక దేశానికి కానీ, ఒక కాలానికి కానీ, ఒక భాషకు కానీ, ఒక జ్ఞానానికి కానీ సంబంధించిన వారు ఏమాత్రము కాదు. ఆయనను వీరందరి యొక్క అభిప్రాయము ఒక్కటే, యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. చివరిగా అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24, 25, 26 వచనాల్లో ఈ రీతిగా రాయబడింది. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఒకవేళ ఈ మాటలు విని దేవుని యొక్క పిలుపును నువ్వు అంగీకరించినట్లయితే ఆయన నీకు సమీపముగా ఉండే దేవుడే కానీ నీకు దూరముగా ఉండే దేవుడు ఏమాత్రము కాదు. ఒకవేళ నీవు ఆయనను వెదికితే తన నిర్ణయ కాలములో తన నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ యొక్క ద్వారము యొద్ద, ఆ గుమ్మము యొద్ద ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ నీవు ఆయనను ఆహ్వానిస్తే నీ హృదయంలో ప్రవేశిస్తాడు.
కీర్తనల గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకొనును. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు ఇన్ని రుజువులు ఇచ్చాడు మానవునికి, తనను ఎరగాలని, తన దైవత్వాన్ని నమ్మాలని, తన కొరకు బ్రతకాలని 5 అంతల ఎవిడెన్సెస్ నేను మీతో పంచుకున్నాను. మొట్టమొదటిది, ఈ సృష్టి ఒక ఆధారము, దేవుడు ఉన్నాడు అనుటకు. రెండవది, సృష్టి క్రమ పద్ధతే ఒక ఆధారము. 3, మానవుడే దేవుడు ఉన్నాడు అనుటకు ఆధారము. 4, యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు ఉన్నాడు అనుటకు ఆధారము. 5, బైబిల్ గ్రంథమే ఆధారము, ఈ జీవ గ్రంథమే ఆధారము. బుద్ధి కలిగిన వారుగా దేవుణ్ణి ప్రేమించండి. కాలము సమీపిస్తూ ఉన్నది. దేవునితో నీ ఉండాలనంటే ఆయనను అంగీకరించు. ఈ ఆధారాలన్నీ కూడా దేవుడు మానవుడి కోసమే అనుగ్రహించాడు కనుక ఈ పిలుపును స్వీకరించండి. దేవుని ప్రేమను గ్రహించండి. ఈ లోకంతో స్నేహాన్ని విడిచిపెట్టండి. దేవునితో జీవితాన్ని నూతనంగా ప్రారంభించండి. అత్యధికమైనటువంటి దీవెనలు, పరసంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపడండి. ఇన్ని దేవుడు మానవుడి కోసం కలుగు చేశాడు. ఇవన్నీ, ఈ సృష్టి అంతా కూడా ఒక దినాన పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతూ ఉన్నాయి. కానీ ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూశారో వారందరూ మాత్రము యేసు ప్రభువుతో ఎత్తబడతారు, సదాకాలం ఆయనతో ఉంటారు. ప్రభు అట్టి కృప ఈ వాక్యం విన్న వారందరి జీవితాల్లో తన కార్యమును జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ యొక్క సర్వ సృష్టిలో నీ యొక్క దైవత్వాన్ని ఏ రీతిగా మర్మముగా దాచి ఉంచావో, దానిని కనుగొనగలిగిన మానవుడు, దానిని గ్రహించుకోగలిగిన మానవుడు నిన్ను ఎరుగుటకు నీవు అనుమతిని అనుగ్రహించినందుకు ఈ స్తోత్రం. క్రీస్తు యేసు ప్రభు ద్వారా నీ దైవత్వాన్ని కనుపరిచినందుకు, నీ ప్రేమను, నీ కృపను, నీ కోపాన్ని సమస్తాన్ని కనుపరిచినందుకు వందనాలు. నువ్వు మాకు మార్గము వై ఉన్నావు. ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రజలు ఈ సృష్టిని పూజిస్తూ, సృష్టిని కొనియాడుతూ, దాని వెనకాల ఆధారమైన నిన్ను, దాని వెనకాల కారకుడమైన నిన్ను మర్చిపోయి ఉన్నారు. వారు నిన్ను ఎరుగుటకు సహాయం చేయండి. ఈ యొక్క రుజువులన్నీ కూడా నీ దగ్గరకు తీసుకుని వచ్చుటకు సహాయం దయచేయమని, ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరి హృదయములు నీవు మార్చమని, మహిమ ఘనత మీరే పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. వాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా
యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా